ప్రతి తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మా పిల్లలు బాగా చదవాలనుకుని ఈ తల్లిదండ్రులైన వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకుని ఉన్నదంతా అమ్మి కూడా పిల్లలను చదివిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రయోజకులు కావాలని. వాళ్ళు ప్రయోజకులు అయితే నాకెందుకు, కాకపోతే నాకెందుకు, నేను బ్రతికినంతకాలం హ్యాపీగా ఉంటే చాలు అనుకునే తల్లిదండ్రులు ఎవరు కనపడరండి. మాకేమైపోయినా పర్లేదు, మాకేమి లేకపోయినా పర్వాలేదు, కానీ మా తల్లిదండ్రులు మా పిల్లలు బాగా చదువుకోవాలని కోరుకుంటారు తల్లిదండ్రులైన వాళ్ళు. దేవుడు కూడా తన పిల్లలను తాను ఎందుకు అప్పగిస్తున్నాడు? చెప్పి 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 వేసారిపోయాడు నా తండ్రి. ఆకాశము ఆలకించు, భూమి సెవియకు, పిల్లలు పెంచాను, గొప్పవారుగా చేస్తాను, జ్ఞానం ఇచ్చాను, కానీ వారే ఈరోజు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఏంటి ఆ తిరుగుబాటు? దేవుని మాట వినకపోవటమే. దేవుడు ఎలా ఉంచాలనుకున్నాడు, నువ్వు ఎలా ఉంటున్నావు? వెలుగు సంబంధులుగా దేవుడు నిన్ను ఉంచాలనుకుంటే చీకటి సామ్రాజ్యంలోకి వెళ్ళిపోతున్నావు. పవిత్రమైన జీవితాన్ని దేవునికి ఇచ్చి పవిత్రత కలిగినటువంటి ఒక వ్యక్తిగా, పరిమళించినటువంటి ఒక సువాసన కలిగిన అగాధ లోయలలో దాగిన పద్మముగా దేవుడిని చెయ్యాలి అనుకుంటే, గాఢాంధకారపు లోయలో దాగినటువంటి ఓ భయంకరమైన చీకటి సంబంధమైన ఆలోచన కలిగి నువ్వు బ్రతుకుతుంటే ఆ పరమ తండ్రి ఏం చేయాలో ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులరా. అందుకే బైబిల్ అంటుంది, వారికి ఎంతోమంది ఉన్నారండి, కానీ వారి మనసులో దేవునికి ఏమి లేదంట, చోటు లేదు. వాక్యము చూడండి, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేత. వాళ్ళు ఏ కార్యాలు చేస్తున్నారండి? నీతి కార్యాలు వాళ్ళ జీవితాల్లో కనబడతలేదు. దుర్నీతి చేత, దుష్టత్వము చేత, లోభము చేత, ఈర్ష్య చేత నిండుకొనిన వారు. ఎవరండి? దేవుని ప్రజలు. బైబిల్ పట్టుకుని దేవుని సన్నిధికి వస్తున్న ఈ ప్రజలే. వారి లోపల ఉండవలసింది ప్రేమ, అనురాగం, ఆప్యాయత. ఇవేమీ కనబడటం లేదండి. భార్యను ప్రేమించే వాళ్ళు లేరు, భర్తను ప్రేమించే వాళ్ళు లేరు, పిల్లలు ప్రేమించే వాళ్ళు లేరు, మన తోటి సహోదరులు ప్రేమించే వాళ్ళు లేరు. నా మట్టుకు నేను బ్రతికితే చాలు. ఎంత స్వార్థం అండి ఇది! అస్వార్థపూరితమైన జీవితం, అది మనకే హాని తీసుకొచ్చి పెట్టింది. అలాంటి స్వార్థంతో కాదండి, మనవలే ఇతరులు కూడా బ్రతకాలి. మనకులాగా ఎదుటి ఉన్న వ్యక్తి కూడా క్షేమముగా ఉండాలని కోరుకుంటే, ఏ సుఖ సంతోషాలు ఎదుటి వ్యక్తికి అందించాలనుకున్నావో ఆ సుఖ సంతోషాలు దేవుడి నుంచి నీకు అనుగ్రహించబడతాయి ప్రియులారా. అదే బైబిల్ చెప్తున్నటువంటి మాట. వీళ్ళు అలా లేరంట. ఎలా ఉన్నారండి? దేవునికి చోటు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ మనసులోకి దుష్టత్వం వచ్చింది. బైబిల్ చెప్తుంది, నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చి, అందరు చెప్పండి, నిజమైన వెలుగుంది, అది లోకములోనికి వచ్చి ప్రతి వారిని వెలిగించింది, కానీ కొంతమంది మాత్రమే వెలిగించబడ్డారు. మిగతా కొంతమంది ఆ వెలుగుని గ్రహించలేకపోయారు. వెలుగు రాగా చీకటి వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి, దేవుని వాక్యం ఏమయ్యున్నదంటే వెలుగై ఉంది. ఆ వెలుగు అనేటువంటి దేవుని వాక్యము నీ హృదయంలోకి వస్తే నీ హృదయం వెలిగించబడుతుంది. ఆ వెలుగు అనేది నీలో లేకపోతే ఈ లోపల ఏముంటుంది? చీకటి ఉంటుంది. ఆ చీకటి దేనికి సాదృశ్యం అంటే శ్రమలకు సాదృశ్యం, దుర్నీతికి సాదృశ్యం, దుష్టత్వానికి సాదృశ్యం. ఈరోజు నువ్వు దుష్టత్వం నుంచి దూరంగా ఉండిపోవాలి. దుష్టత్వానికి దూరంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ప్రియులారా. అటువారు సమస్తమైన దుర్నీతి చేత, దుష్టత్వం చేత, లోభము చేత, ఈర్ష్య చేత నిండుకుని వారై, తర్వాత మాట్లాడతాడు, మత్సరము, నరహత్యలు, కలహము, కపటము, వైరముతో, వాటితో నిండుకొని పోయారండి. ఎవరి మనసులో పడ్డా ఏం కనబడుతుందయ్యా? దేవుని ప్రేమ కనబడతలా, దేవుని గురించిన ధ్యాస కనబడతలా, దేవుని గురించిన ఆరాటం కనబడతలా. నిజంగా దేవుని భయం ఉన్నటువంటి వాళ్ళు ఎంత క్రమానికి దేవుని సన్నిధికి వస్తారో, ఎంత క్రమముగా దేవుని స్తుతిస్తారో, పాటిస్తారో. దేవుని భయం లేకపోవటమే. దేవుని భయం ఉందో లేదో నువ్వు నడిచే నడకను బట్టి నీకు అర్థమైపోతుంది ప్రియులరా. దేవుని భయం లేకపోతే ఏం జరుగుతుందయ్యా అంటే, నీకు నీ మనసులో దేవునికి స్థానము లేదు. లేకపోవటం వల్ల దేవుడు దేనికి అప్పగించాడంటే సమస్త విధమైన దుర్నీతికి అప్పగించేశాడు. లోభంతో నిండిపోయావు, ఈర్ష్యతో నిండిపోయావు, మత్సరంతో నిండిపోయావు, నరహత్యలతో నిండిపోయావు, కలహంతో, కపటంతో, వైరముతో, వీటన్నిటితో నీ గుండె నిండిపోయింది. ఈర్ష్య ఉంటుంది, ఇవన్నీ నీలో ఉండిపోతాయి. యేసయ్య ఒక్కడుంటే మంచి మాత్రమే కనపడింది మనిషిలో. యేసయ్య ఒక్క లేకపోతే ప్రపంచములో ఉన్న దుష్టత్వముతో నింపబడి మొత్తం వల్ల ఉండిపోతాయండి. అందుకని యేసు ప్రభు అన్నాడు,
నన్ను పోలు నడుచుకోండి ఆయన అన్నాడు. నాలా బ్రతకండి అయ్యా అన్నాడు. నాలాంటి మనసు కలిగి ఉండండి అయ్యా. ఎవరికైనా హాని చేశాడా? ఎవరికి హాని చేయలేదండి. అందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. అదే మనిషిలాగా బ్రతకటం అంటే. మనిషిలాగా బ్రతక్కోకుండా ఇలాంటి దుర్నీతి, ఏ మనిషిలో అయితే దుర్నీతి ఉంటుందో, అంటే నీతి తప్పటం, ఎదుటివాడిది లాక్కోవటం, ఎదుటివాడి దోచుకోవటం, దొంగతనాలు చేయటం, ఎక్కడ అక్రమముగా వస్తుందా, అన్యాయంగా వస్తుందా, ఇవన్నీ కూడా దేవుడు మనిషి జీవితంలో లేకపోవటం వల్ల ఇవన్నీ జరుగుతాయి ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ ఎవరితో నిండిపోయాయండి? ఎవరిలో నిండిపోయినట్ట? దేవుని పిల్లలతో నిండిపోయండి. 30వ వచనం, కొండెగ్రాణులు, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులు, అహంకారులు, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, మాట తప్పువారును, అనురాగరహితులు. ఇవన్నిటిని చూస్తే ప్రియులారా, వీళ్ళందరూ ఎవరంటని? వాళ్ళలో తల్లిదండ్రులు ప్రేమించే వాళ్ళు ఉండరంటండి, తల్లిదండ్రులకి విధేయత చూపించే వాళ్ళు ఉండరండి. దేవదూషణ చేస్తూ, అంటే దేవుడిని కూడా దూషిస్తూ ఉంటారు. దేవుడు ఏం చేశాడు నాకు, దేవుడు ఏం చేశాడనే మాట అంటే నోరు ఉండాలి కదండి. ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు మనం ఏమి తీసుకురాలా? ఈరోజు మనం ధరించుకుంటున్నాం, తింటున్నాం. ఇవన్నీ ఎవరిచ్చారు? దేవుడనే వాడు ఉన్నాడు కాబట్టి, ఆయన నీకు ఇచ్చాడు కాబట్టి మనం ధరించుకుంటున్నాం, తింటున్నాం. కానీ ఇప్పుడు మనం ఏమంటున్నాం? దేవుడు ఏం చేశాడు నాకు అంటే దైవదోషణ చేసేటువంటి వారు, తర్వాత కొండెములు చెప్పేటువంటి వారు, హింసిస్తూ ఉంటారు. ఎవరు? కొంతమంది హింస, తిట్టరండి, మాటలతో హింసిస్తూ ఉంటారు. భార్యలను భర్తలు భార్యలండి. బయట వాళ్ళు హింసిస్తే ఊరుకోరు. కాబట్టి భార్య భర్తల మీద ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది. కొట్టరండి, తిట్టరండి, మాటలతో హింసిస్తారు. ఆ మాటలకే ఆ గుండె పగిలిపోయినంత ఏడుపు వస్తుందండి. ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటాం కాదు, మన పక్కనే ఉంటారు. ఒకసారి చూసుకోండి, మన పక్కనే ఉంటారు. ఇలాంటి వ్యక్తులు ఎవరయ్యా? దేవుడు వారిలో లేరు కాబట్టి ప్రేమ కనపడదు. వారి మనసులో దేవుడు ఉన్నట్లయితే ఇవేమి ఉండవండి. ఇలాంటి